ప్రస్తుతం మనం తెలంగాణ భవన్‌లో ఉన్నాం. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చకుండా కేవలం కేటీఆర్ అరెస్ట్ వెనుకనే పడుతుందని చెప్పేసి ఇక్కడున్న నాయకులు కామెంట్ చేయడం జరుగుతుంది. మనతో పాటు నిజామాబాద్ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. అన్న ఏంటి ప్రజలకిచ్చిన హామీలు ఒకవైపు ఉన్నాయి. ఒకవైపు కేటీఆర్ గారి అరెస్ట్ ఉంది. నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అరెస్ట్ అయితే ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మనం చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి హైయెస్ట్ ప్రయారిటీ పని అనేది కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఒకటి ఎజెండా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఎజెండా ఫుల్ఫిల్ అయ్యేదాకా మనసు పడతలేదు ఆయనకి. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, ఆయన కడుపు మంట సల్లార్చుకోవాలా అని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. 11 ఇప్పుడు 12 దగ్గర దగ్గర ఇప్పుడు డిసెంబర్ అయిపోతే సంవత్సరం అవుతుంది కాలము. ఈ సంవత్సరంలో వెనుకకు తిరిగి ఏం చేసినా అని ఆలోచించుకుంటే ఏం చేసిండనేది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రతి జిల్లాలో రైతుల కాడ నుంచి మహిళల కాడ నుంచి ప్రతి ఒక్కరు తిట్టని వర్గం లేదు. ఆ తిట్లను ఎట్లా చల్లార్చాలి, ప్రజల కడుపు మంట ఎట్లా చల్లార్చుకోవాలా, వాళ్ళని ఎట్లా మనం బుజ్జగించుకోవాలనేది పక్కన పెట్టి నీ వ్యక్తిగత వెండెట కోసం, వ్యక్తిగత పగను సాధించడం కోసం, ఏదో నీ కుటుంబ సభ్యుల ఆనందాన్ని మీ కుటుంబ సభ్యుల కళ్ళలో ఆనందం చూసేటందుకోసము కేటీఆర్ అరెస్ట్ అనేది ఒకటి తెరపైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరితోటి అదే మాట మాట్లాడిస్తున్నారు. నేనేమంటున్నానంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తావా చేయవా అనేది హైయెస్ట్ ప్రయారిటీ కానే కాదు. యాజ్ ఏ ప్రభుత్వం, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నువ్వు చేయాల్సిన పనులేంది? రైతు భరోసా ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి. కొన్ని వేల మంది రైతులు ఇప్పుడు ఈరోజు మొన్న ఒక 2-3 నెలల క్రితం వరకే 1155 రైతులు చనిపోయిన దాఖలాలు ఒక లిస్ట్ వచ్చింది. అంతమందికి ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున రైతు బీమా పడేది. దీనికి బాధ్యులు ఎవరు? మీరు తీసుకోవాలి. ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారు మీరు? అప్పులు చేస్తున్నారు, దేనికి పెడుతున్నారు మీరు? మూసి ప్రక్షాళన అని అంటున్నారు. కనీసం దానికన్నా మీరు ఫండ్ రిలీజ్ చేసిరారంటే అది కూడా జస్ట్ డిపిఆర్ కోసం 150 కోట్లు అంటున్నావు. మరి ఇంత నువ్వు అప్పు చేసి ఏం చేస్తున్నావు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే మీ నిజామాబాద్‌కి సంబంధించింది మాట్లాడితే నిజామాబాద్‌లో ఈ వరి చేసే రైతులు ఎక్కువ ఉంటారు కదా! నిజామాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు. 2,00,000 రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు. ప్రజల పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఎలా అనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఇంత డ్రాస్టిక్ డిసిషన్ తీసుకున్నందుకు ప్రజలు గతంలో ఏ పదవిలో అయినా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది నిజామాబాద్లో. ఈరోజు ఇంత అబ్రప్ట్గా ఒక డిసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఈరోజు ప్రతి గల్లీలో ఒక రోడ్డు పైన వడ్లు ఆరబోసుకున్న ఏ రైతును కదిలించినా కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. పార్టీలకు అతీతంగా తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతులు, రైతు బంధు డబ్బులు లబ్ధి పొందినటువంటి రైతులు, మరి కుటుంబాల్లో పెద్దలు ఎవరైనా చనిపోతే రైతు బీమా అందిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఈరోజు పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. ఎందుకు ఓటేసామని బాధపడుతున్నారు. ఒక బోనస్ లేదు. ఈవెన్ కల్లాలు మొన్నటి వరకు రోడ్ల మీద కల్లాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. 15-20 రోజుల వరకు కొనుగోళ్లు మొదలు కాలేదని అంటే ఇంకా అసలు దానికంటే దారుణం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర నేను జడ్పీటీసీగా పనిచేసినప్పుడు ఒక 2-3 రోజులు కంటిన్యూ ఒక్క రోజు 19 గ్రామాలు కొబ్బరికాయలు కొట్టుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకున్నాం మేము. కొనుగోలు కేంద్రాలని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా 15 రోజులు జాప్యం చేసి మరి వాళ్ళకి రావాల్సిన బోనస్ డబ్బులు రానియకుండానో మరి ఏందో తెలియదు. కానీ ఈ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నది. నిజామాబాద్ అంతా అట్టుడికిపోతూ ఉన్నది. ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని చెప్పి నిజం మాకు కూడా అనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపు గతంలో ఐకేపీ సెంటర్లు కావచ్చు, వడ్ల కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేశారు. ప్రభుత్వం నేరుగా కొనేది. కానీ ప్రస్తుతం ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేసినా ప్రైవేట్ వెహికల్ ఎందుకు రావాల్సి వస్తుంది? మళ్ళీ దళారీ వ్యవస్థ వస్తుంది అనుకోవచ్చా నిజామాబాద్‌లోకి? దళారీ వ్యవస్థ వచ్చేసిందండి. ఇప్పుడు రైతులే అంటున్నారు, మేము ఒక 10 ఏళ్ల వరకు దళారులను రోడ్ల మీద జోళ్ళేశారు. మేము ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా సంవత్సరాల కానీ. ఎందుకంటే వీళ్ళు సన్న వడ్లు అమ్మితే గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అదేదో వీళ్ళు ఈ లోపు ప్రైవేట్కి అమ్మేసుకున్నారు అనుకోండి, తగ్గుతుంది కదా, వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు తగ్గుతాయి. కాబట్టి ఈ డిలే టాక్టిక్స్ వాడేసి ఈ బ్రోకర్లను ఎంకరేజ్ చేసే పద్ధతి తీసుకొచ్చిండ్రు. ఇది ఒకటే కాదు, కేసీఆర్ గారు ఎప్పుడో అన్నారు ఆయన, కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ బ్రోకర్లు రోడ్డు మీదకి వస్తారని చెప్పేసిండు. అదే పని అవుతుంది రెవెన్యూలో కానీ ఈ సొసైటీస్లో కానీ. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీసీఎంఎస్ సెంటర్లే ఒక 150 వరకు డీసీఎంఎస్ సెంటర్లు శాంక్షన్ చేసుకున్నాం మేము. అప్పుడు ఐకేపీ, డీసీఎంఎస్, ఈ పిఎస్సిఎస్ సొసైటీల ద్వారా కొనుగోళ్ళు
ఇవన్నీ కొన్ని లక్షల టన్నులు మేము సేకరించి వాళ్ళకు 15-20 రోజుల్లో ఆ వడ్లకి డబ్బులు కూడా వేయడం జరిగింది. మరి అప్పులు 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 అని మరి నువ్వు అప్పులు చేసి ఏం చేస్తున్నావు? మా సార్ అప్పులు చేసి రైతులకు పేమెంట్స్ చేసిండు, ఇవన్నీ చేసిండు. ఈ రకంగా అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే బ్రోకర్లు వచ్చేస్తున్నారు, రైతులు కూడా పరేషాన్ అయిపోతున్నారు. గతంలో రైతు బంధు పేరిట ఎకరానికి 5,000 ఇచ్చిండు, సంవత్సరానికి 10,000 ఇచ్చిన కేసీఆర్ గారు ప్రస్తుతం వీళ్ళు మేము వస్తే 7,000 ఇస్తామన్న వీళ్ళు పూర్తిగా 15,000 ఇస్తాం సంవత్సరానికి అన్న వీళ్ళు ఎందుకు రైతు భరోసా పేరిట పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు? యాసంగికి ఇస్తా అంటూ నిజంగానే వీళ్ళు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ. నాకైతే నమ్మకం లేదండి. అతను ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వంగానే సీఎం కేసీఆర్ ఆనవాళ్ళన్నీ కూడా రూపుమాపేస్తా అని చెప్పి శపథం పూనిండు. ఈ రైతు భరోసా ఇచ్చినన్ని రోజులు కేసీఆర్నే యాద్ చేసుకుంటారు కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని నిర్వీర్యం చేయాలి, ఈ స్కీమ్లన్నీ తీసిదొబ్బాలి. రేవంత్ అన్న గివంత్ అని అనుకుంటే పేర్లు పెట్టి మరి, ఎందుకంటే అతనికి ఉన్న ఈగోకి, అతనికి ఉండే అహంకారానికి ఈ పథకాలకు కూడా అతని పేరు వచ్చే వరకు, ఈ పేపర్లన్నిట్లలో ఆయన ఫోటో వచ్చే వరకు ఇది ఖచ్చితంగా దీన్ని తొక్కి పెడతాడో, రేపు రూపాయి ఇస్తాడో 10 రూపాయలు ఇస్తాడో తెలియదు. కానీ ఈ ఖచ్చితంగా ఈ మన రైతు భరోసాని మాత్రం తొక్కేస్తాడు. ఇదొకటి. దళిత బంధు, ఈ బీసీ బంధు ఇవేవి కూడా రానియకుండా 6 గ్యారంటీలే ఇస్తలేడు. ఇవైతే ఇంకా కేసీఆర్ ఇచ్చినాయి కాబట్టి అసలు సచిన ఇయ్యడని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్న ఫైనల్ ఒక క్వశ్చన్, ఏదైతే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అప్పు పుట్టలేదు కాబట్టి పూర్తిగా రుణమాఫీ కాలేదు, మేము రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం అంటుండు. నిజంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి రైతులను ముంచింది అనుకోవచ్చా ఈ విషయంలో? సార్, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది మనకు ఆటోమేటిక్ గూగుల్లో కొట్టినా కానీ ఎంత అప్పు అయింది అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఆయన ఏదో టీవీల ముందుకు వచ్చి ఆయన పాతకాలం లీడర్, ఆయన ఏది వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఏదో నోటికి అబద్ధం వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పినట్టు నోటికి ఏదో అబద్ధం చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు ఆయన. కానీ జనాలకు కనిపిస్తుంది కదా వీళ్ళు చేసిన అప్పు, ఇప్పటికే ఎన్ని వేల కోట్ల అప్పు చేసిన అనేది మనకు చూస్తూనే ఉన్నాం పత్రికల్లో, ఇంకా గూగుల్లో ఇంట్లో కొడతానులో వస్తున్నది. మరి అప్పు పుడతలేదని చెప్పి అబద్ధం చెప్పుడు కాకపోతే ఇది ఏందండి? అయినా ఇప్పుడు ఇంత మేజర్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్, నువ్వు అంత మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నావు ముఖ్యమంత్రి, కేంద్రంతో ఇంత చక్కటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడో మనం చూసినాం. ఇప్పుడు ఇక్కడ మన దామగుండంలో ఇంత భూమి ఇచ్చిండు సెంట్రల్ గవర్నమెంట్కి, మరి దానికి ట్రాన్సాక్షన్, దానికి ఇప్పుడు అంత ల్యాండ్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఈ అప్పు పుట్టించలేవాను. అప్పు పుట్టించలేనప్పుడు నువ్వు చాతగాని ముఖ్యమంత్రి అవుతావు తప్ప నీతో ఏది చేత కాదు, ఏది చేత కాదని చెప్పి మేము అనుకుంటాం. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న మీ ఎంపీ గతంలో పసుపు బోర్డు తీసుకొస్తామని ఎప్పుడో హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఏం చెప్తారు? నిజంగానే నిజామాబాద్లో పసుపు బోర్డు వచ్చిందా? నేను ఏమంటున్నా అంటే ఆయనని ఈరోజు రాముడు కాపాడుతున్నాడు. ఆయన కూడా ఏందనంటే నరేంద్ర మోదీ ఫోటో వెనకాల దాక్కుంటున్నాడు. ఆ పసుపు బోర్డు ఏం తెచ్చిండో, రైతులకు ఏం చేసిండో పక్కన పెడితే వాళ్ళ కార్యకర్తలు కూడా ఈ రామభజన చేసుకుంటూ ఓట్లు దండుకున్నారని వాళ్ళు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వచ్చినా ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు, వీళ్ళని ఏం అడిగినా రేపు మళ్ళీ ఏదో ఒక గుడి, ఏదో ఒక దేవుడి పేరు మీద ఒట్టేసి అక్షంతలు పంచో ఏదో పంచో ఓట్లు వేసుకుంటారు. అబ్బాయి ఎందుకు వాళ్ళని అడిగి మనం నోరు ఖరాబ్ చేసుకోవాలా అని చెప్పి వాళ్ళు కూడా, అందుకే మేము కూడా అడగడం మానేసినాం. వాళ్ళు సంవత్సరం అవుతుంది బీజేపీని అడగడమే బంద్ చేసినాం. ఫైనల్ ఒక నిజామాబాద్ రైతుల తరఫున అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎటువంటి పనులు చేస్తుంది, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుంది, రైతులకు ఏ విధమైన నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినే టైం లేదు, చూడ్డానికి మాత్రం ప్రజల్ని కలుస్తూ ఉన్నాడు కరెక్టే, ఆయనకి టైం లేదు. ఎందుకనంటే ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే దాని మీద రాత్రి పగలు స్కెచ్లు వేస్తూ ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్లతో కూర్చోనో మరి మిగతా వాళ్ళ నాయకులతో కూర్చొని ఈ స్కెచ్ చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేలు పోయి మాట్లాడినా కూడా వాళ్ళకి టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన ఒక ఫోటో ఇస్తాడచ్చు. నేనేమంటున్నా అంటే రైతులందరికీ, మీరు ఓటేసిన మనం అందరం కూడా ఇట్లా ఓటేసి నన్ను గెలిపించుకున్నందుకు ఇది అనుభవించాల్సిందే. నాకు తెలిసి ఇంకొక 2-2.5 సంవత్సరాల వరకు ఈ మీకు జరిగే ప్రయోజనాల గురించి ఊసెత్తాడు. ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడతాయో అప్పుడు మళ్ళీ ఇదంతా డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఏమంటున్నా అంటే మా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఒక ఆయన ఇక్కడ గెలిచిండు, ఒక ఆయన బోధనలో గెలిచిండు. వాళ్ళు కూడా ఈ డబ్బులు దండుకోవడంలో బిజీ అయిపోయారు. వాళ్ళు ఇటుక బట్టీల దగ్గర, తర్వాత కళ్ళు బట్టీల దగ్గర, ఆ తర్వాత ఈ సొసైటీకి సంబంధించి సంచులు జోక్తే కూడా చాలా పెద్ద స్కెచ్ చేసుకున్నాడు. సంచులు జోక్తే కూడా సంచికి ₹1-2 అని చెప్పి ఒక కమిషన్ పెట్టుకున్నాడు ఎమ్మెల్యే. సో ఎవరిది వాడు ఏంటంటే ఇప్పుడు అప్పట్లో మాకు నిధులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎలక్షన్లలో పెట్టిన ఖర్చులను ఎట్లా దండుకోవాలా ప్రజల నుంచి, వ్యవస్థల నుంచి అనే దాంట్లో ఆలోచన చేస్తున్నారు. కానీ ఎవ్వడు కూడా ప్రజలకు, సామాన్య రైతుకి న్యాయం చేయాలనే ఆలోచనతో లేడు.
రైట్. ఇది పరిస్థితి. ఏదైతే నిజామాబాద్ రూరల్ కావచ్చు, లేకపోతే ఉమ్మడి నిజామాబాద్‌లో కావచ్చు, ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్ని పట్టించుకున్న వైనం కూడా కనిపిస్తలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ పనులను ఆపేస్తుంది. రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇతర హామీలనన్నీ ఎక్కడికక్కడ ఆపేసిందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది బాజిరెడ్డి జగన్ గారు. కెమెరామెన్ కళ్యాణ్‌తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.